హాయ్ అండి. ఈ సమ్మర్‌కి మరొక మంచి రిఫ్రెషింగ్ డ్రింక్‌తో అయితే మీ ముందుకొచ్చేసాను. చాలా బావుంటుందండి. అది మరేదో కాదు కోకోనట్ కులిక్కి. మైండ్‌ని రిఫ్రెష్ చేయడానికి, బాడీ డీహైడ్రేషన్‌కి లోను కాకుండా ఈ కోకోనట్ కులిక్కి చాలా బాగా హెల్ప్ చేస్తుందండి. దాన్ని ఎలా చేసుకోవాలో చూసేద్దామా? దీనికోసం ముందుగా ఒక చిన్న బౌల్ తీసుకొని దాంట్లోని 4, 5 ఆల్మండ్ గమ్ పీసెస్‌నైతే వేసుకోవాలి. ఆల్మండ్ గమ్ అనేది ఈ సమ్మర్‌లో చాలా హెల్ప్ చేస్తుందండి. బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా, అలాగే మన మెటబాలిజం అనేది ఇంక్రీజ్ అవ్వడానికి, జీర్ణ వ్యవస్థ బాగా పనిచేయడానికి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు దీంట్లోని కాస్తంత స్వీట్‌నెస్ అయితే యాడ్ చేద్దాం. 1 స్పూన్ వరకు గ్లూకోజ్ అయితే వేసుకొని, కొద్దిగా వాటర్ వేసి ఒక 4 గంటల పాటైనా నానబెట్టి ఉంచేసుకోవాలి. 4 గంటల తర్వాత ఇలా వచ్చేస్తుందనమాట ఐస్‌లాగా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఒక బౌల్ తీసుకొని నానబెట్టుకున్న ఈ ఆల్మండ్ గమ్‌ని వేసేసుకోవాలి. అలాగే లేత కొబ్బరి గుజ్జురుంటుంది కదా! దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. కొబ్బరి బొండాలతో పాటు గుజ్జురనేది లేతగా ఉన్నది ఇస్తారనమాట. అది తీసుకొని కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోని కొబ్బరి నీళ్ళనైతే యాడ్ చేసుకోవాలండి. కొబ్బరి నీళ్ళలో ఉండే ఎలక్ట్రోలైట్స్ బాడీకి చాలా హెల్ప్ చేస్తాయి. చివరిగా క్యాబ్రా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. 2 స్పూన్స్ వరకు క్యాబ్రా వాటర్‌ని వేసుకోవాలి. క్యాబ్రా వాటర్ అనేది మొగలి రేకుల నుంచి తీసిన వాటర్ అన్నమాట. మైండ్‌ని రిఫ్రెష్ చేయడానికి ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఇవన్నీ బాగా కలిపేసుకుంటే కోకోనట్ కులికి అయితే రెడీ అయిపోతుంది. మీ దగ్గర షేకర్ గాని ఉంటే దాంట్లోని ఇవన్నీ వేసి ఒకసారి బాగా షేక్ చేసుకుంటే కోకోనట్ కులికి ఇంకా టేస్టీగా ఉంటుందండి. ఇది మరి కాస్త చల్లగా తీసుకోవాలి అంటే కాసిన్ని ఐస్ క్యూబ్స్ కూడా వేసి సర్వ్ చేసుకుంటే చల్లగా కోకోనట్ కులికి తాగగానే మైండ్ అండ్ బాడీ రిఫ్రెష్ అవ్వడం అయితే ఖాయం అనమాట. చాలా బావుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే ఈ వీడియో గనుక మీకు నచ్చింది అంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తూ మీ సపోర్ట్‌నైతే తెలియజేయండి.